ప్రస్తుతం మనతో ప్రముఖ బుక్స్ రచయిత కైబాబా గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నారు సార్? అవును. ఇది మొత్తము మన హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో 360 స్టాల్స్ ఉంటే అందులో ముస్లిం సాహిత్యం గురించి ఒక ప్రత్యేకమైన స్టాల్ ఇది. సాయిబాబా సాహిత్యం పేరుతోని పెట్టాము. దీంట్లో ప్రత్యేకత ఏందంటే ముస్లిం సాహిత్యం తెలుగులో దళిత సాహిత్యం లాగా, స్త్రీవాద సాహిత్యం లాగా ముస్లింవాద సాహిత్యం కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకొనున్నది. మొత్తం ఇండియాలోనూ ఇట్లా ముస్లింల నుంచి గ్రూప్ ఆఫ్ రైటర్స్ సమూహంగా రాయడం, చాలా కథలు, కవిత్వము, నవలలు రాయడం అనేది అదొక వాదంగా ఉండడం, ఇజంగా ఉండడం అనేది ఇండియా మొత్తంగా ఎక్కడ లేదు. ఇక్కడ మన తెలుగు సాహిత్యం ప్రత్యేకత అది. తెలుగులో ముస్లిం సాహిత్యం విరివిగా రావడం వల్ల ఇక్కడి ముస్లింల జీవితాల గురించి నాన్ ముస్లింలకి అంటే ముస్లిమేతరులకి అందరికీ వాళ్ళ జీవితాలు పరిచయం అయితే వాళ్ళ సమస్యలు, వాళ్ళ భావాలు, వాళ్ళ పేదరికం, వాళ్ళ రకరకాల సమస్యలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అట్లాగే ముస్లిం సామాజిక విషయాలు కూడా జనానికి అందుబాటులో ఉంచాలని మేము ఈ స్టాల్ పెట్టడం జరిగింది. తర్వాత కరపత్రాలు ఉన్నాయి, చమన్ అనే పత్రికలు ఉన్నాయి, ముల్కీ అనే పత్రిక స్పెషల్ ఇష్యూ ఉన్నది. తెలుగు యూనివర్సిటీ అవార్డు పొందిన నా కథలు అధూరే పుస్తకం కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నది, కథల పుస్తకం అది. ఇవాళ దేశంలో ముస్లింలు కొత్త అస్పృశ్యులుగా అవతరిస్తున్నారు. కేవలము ఆ పార్టీ అట్లాంటి సంస్థల వల్ల అది జరుగుతూ ఉంది. అంటే ఇతరుల మీద ఉన్న భూమి మీద మనుషులందరం సమానమైనప్పుడు, దేశంలో మనం భారతీయులందరం సమానమైనప్పుడు అందరికీ సమాన హక్కులు, ప్రేమానురాగాలు అన్నీ ఉండాలి, ప్రేమానుబంధాలు అన్నీ ఉండాలి. అట్లా కాకుండా ఒక సమూహాన్ని టార్గెట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ముస్లిం వచ్చి ఒక తెలుగు రచయితగా ఉన్నారు కదా మీరు. సో ఇప్పుడు ఎందుకు అట్లా తక్కువ ఉంటారు అనుకుంటారు? ఇప్పుడు ముస్లిమ్స్కి ఎవరికి లేని బాధ ఉంటుంది ఒకటి. ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, నాన్ ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు ఇంగ్లీష్ రెండే చదువుతారు. కానీ ముస్లిమ్స్ తెలుగు చదువుతారు, ఇంగ్లీష్ చదువుతారు, హిందీ చదువుతారు, ఉర్దూ చదువుతారు, అరబీ చదువుతారు. ఇట్లా 5 భాషల్లో వాళ్ళు విడిపోతారు. కాబట్టి తెలుగు చదివే వాళ్ళు తక్కువ మంది కనబడతారు మీకు.